హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రెసిపీ ఎగ్ మంచూరియా. ఇంట్లోనే చూపిస్తాను. ఎగ్ మంచూరియా పిల్లలందరికీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే రాధేష్ కూడా హాలిడేస్కి వెళ్ళిపోయాడు. అందుకని చెప్పేసి నాకు ఏం చేసుకోవాలని నేను ఆలోచిస్తుంటే ఎగ్ మంచూరియా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఎగ్ మంచూరియా నేను సెలెక్ట్ చేసుకున్నానండి చేయడానికి. దీనికోసం చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని చక్కగా చాప్ చేసేసుకున్నాను, సన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను. అలాగే ఒక నెక్స్ట్ మిర్చి తీసుకుంటాను, 2 మిర్చి. ఇక్కడ నేను ఒక్కరికే చేసుకుంటున్నాను, నాకు ఒక్కదానికే చేస్తున్నాను. బట్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, మిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దీంట్లోకి ఫ్లేవర్ కోసం అల్లం తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. అదొక టైపు. నేనేంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా ఇక్కడ అల్లము నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఇలాగ చాప్ చేసుకొని వాటి ఫ్లేవర్ తగులుతుంటేనే బాగుంటుంది పేస్ట్ ఫ్లేవర్ కన్నా అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ ఈ మెథడ్ నేను చూజ్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, 4 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా వాటిని తొక్కు తీసేసుకొని పక్కన పెంకులని తీసేసి పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ ఎగ్ మంచూరియా వచ్చేసి మనం డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు అండి. పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఎగ్ని కనబడేట్టుగా మంచూరియా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా ఉంటే కనుక పిల్లలు ఒకవేళ ఎగ్ డైరెక్ట్గా తిని చూసి వైట్ కలర్ చూసి తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే పిల్లలు చక్కగా తినేస్తారండి, ఎటువంటి వంకలు పెట్టరు. అందుకని చెప్పేసి ఇదిగోండి చూడండి, ఎగ్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నేను శనగపిండి యూజ్ చేశాను. దాంట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ కట్ చేసుకున్న చాప్డ్ ఆనియన్స్, మిర్చి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా కలుపుకున్నాను. అలాగే లైట్గా మనం పసుపు యాడ్ చేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ పౌడరు, దాంతోపాటుగా మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం జనరల్గా ఏంటంటే మైదా యూజ్ చేస్తారు మంచూరియా కోసం, లేదా కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం టేస్ట్ రావడానికి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదండి. అందుకని చెప్పేసి శనగపిండి యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ శనగపిండి యూజ్ చేయడం వల్ల ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎప్పుడు వేసేట్టుగా లైట్గా ఇంగు వేస్తానండి. ఇంగువని మస్ట్ అండ్ షుడ్ అని నేను యూజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఎగ్ శనగపిండి 2 యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంగు కూడా వేసానండి. ఇప్పుడు చూడండి, బాండీ పెట్టుకొని దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, నార్మల్గా ఆయిల్ కొంచెం పోసుకుంటే చాలు మనకు. ఇక్కడ కూడా ఏంటంటే చూడండి, ఆయిల్ మరిగిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను. చిన్నగా యాడ్ చేసుకోవచ్చు మంచూరియా, లేదు కొంచెం వెడల్పుగా కావాలి అనుకున్న వాళ్ళు వెడల్పుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి షేప్ అయితే బాగుంటుంది పిల్లలు తినడానికి అని మీరు పిల్లలు లైక్ చేస్తారో అలాంటి షేప్లో మీరు వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ చిన్నగా వేస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా మొత్తం అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ అవసరం లేదు, ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి హై ఫ్లేమ్ అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో చూడండి, ఇదిగో చూడండి వచ్చేస్తుంది. ఇక్కడ నాకు కొంచెం నురుగు వచ్చిందండి, ఎందుకంటే కొంచెం ఎగ్ ఉంది కదా, ఎగ్ లోపల ఉన్న సొన్న ఉంది కదా, కొంచెం అది వచ్చేటప్పటికి దానికి నురుగు ఫామ్ అయింది. బట్ అవసరం లేదు మనకు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్లో కొంచెం టచ్అప్ ఇద్దాము. దానికోసం ఏంటంటే బండి పెట్టేసేసి ఆయిల్ కొంచెం ఒక గరిట ఆయిల్ వేసేసి మిర్చి తీసుకొని, పచ్చిమిర్చి నిలువు చీరగా కట్ చేసుకోండి, గింజలు బయటికి రావాలండి. ఎందుకంటే ఈ ఘాటు కూడా దానికి తగులుతుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వీటితో పాటుగా కరివేపాకు కూడా తీసుకొని, కరివేపాకు కూడా వేయించుకొని, మనకు ఇవేంటంటే మీడియంగా వేగాలి, ఎక్కువ అవసరం లేదు. మిర్చి కానీ కరివేపాకు కానీ అలా వేయించుకొని, ఆల్రెడీ మనకి ఇక్కడ రెడీగా ఉన్న మంచూరియా ఉంది కదా, ఆ మంచూరియా కూడా వేసేసి సాస్ యాడ్ చేసుకోవడమేనండి దీనికి. ఇప్పుడు మంచూరియా కూడా వేస్తాం కదా, ఆల్రెడీ రెడీ చేసిన మంచూరియా, దీనికి సాస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, సాస్ అనేది నేను జనరల్గా సాస్ బయట ప్రిఫర్ చేయను, బట్ ఇలాంటి ఐటమ్స్లో సాస్ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి సాస్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను మీకు చూపించడానికని. నాకైతే నార్మల్గా నేను సాస్ యాడ్ చేయను. రెస్టారెంట్లో చూపించినట్టు జ్యూసీగా రావాలంటే సాస్ ఎక్కువ వేయాలండి. సాస్ ఎక్కువ వేసి కొంచెం మనం దగ్గర కదిపితే ఏమవుతుందంటే రెస్టారెంట్లో ఉన్నట్టు జ్యూసీగా వస్తుంది. ఇక్కడ డ్రై ఐటెంగా పొడిలాడుతూ సాస్ తక్కువ వేసానండి. ఒరిజినల్ ఐటెం కింద చూడండి, చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నైబర్స్ కూడా షేర్ చేశాను, దే ఆల్సో ఫీల్ వెరీ గుడ్. ఓకే, ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే మీ పిల్లలకు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.